బెంగళూరు రేప్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నటి హేమ బెంగళూరు సీసీబీ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. రేవ్ పార్టీ కేసులో హేమను సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. ప్రస్తుతం హేమ బెంగళూరు పోలీసుల అదుపులో ఉన్నారు. తమ ఎదుట హాజరు కావాలని ఇప్పటికే 2 సార్లు హేమకు నోటీసులు జారీ చేశారు. మొదటిసారి నోటీసులు జారీ చేసే సమయంలో తనకు అనారోగ్యంగా ఉందని, విచారణకు హాజరు కాలేనని లేఖ రాశారు. దీంతో మరోసారి నోటీసులు జారీ చేశారు. రెండోసారి నోటీసులు జారీ చేయడంతో విచారణకు హాజరయ్యారు హేమ. రేవ్ పార్టీలో పాల్గొన్న హేమ బ్లడ్ శాంపిల్స్ లో ఇప్పటికే పాజిటివ్ గా వచ్చింది. అయితే ఈ రేవ్ పార్టీలో తాను పాల్గొనలేదని, తాను హైదరాబాద్ లోనే ఉన్నానని నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే బ్లడ్ శాంపిల్స్ లో పాజిటివ్ రావడంతో అడ్డంగా బుక్ అయింది. మరోవైపు రేవ్ పార్టీలో పట్టుబడిన వారందరికీ డ్రగ్ టెస్టులు నిర్వహించారు. వారిలో 86 మందికి పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని పోలీసులు తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారందరినీ విచారణకు రావాలంటూ గతంలోనే 41A సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేశారు. ఇవాళ విచారణకు హేమ హాజరు కావడంతో ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో హేమను విచారించి వదిలేస్తారా లేక అరెస్టు చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఈ కేసులో బెంగళూరు పోలీసులు హేమను సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. హేమ నుంచి మరిన్ని వివరాల్ని సేకరించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, 2 తెలుగు రాష్ట్రాలను కుదిపేసినటువంటి బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసులో నటి హేమకు డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ రిపోర్ట్ రావడంతో ఆమెకు మొదటిసారిగా నోటీసులు జారీ చేశారు. కానీ మొదటిసారి తన అనారోగ్య రీత్యా హాజరు కాలేనని హేమ బెంగళూరు సీసీబీ పోలీసులకు లేఖను పంపింది. ఆ లేఖని పరిగణలోకి తీసుకున్నటువంటి పోలీసులు ఈ రోజు మరొకసారి ఆమె హాజరు కావాలంటూ కూడా మరొకసారి నోటీసులు బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే బెంగళూరు పోలీసుల విచారణకు ఎదుట ఈ రోజు హేమ హాజరు కావడం జరిగింది. ప్రస్తుతం పోలీసుల అదుపులోనే బెంగళూరు పోలీసుల అదుపులోనే సుదీర్ఘంగా ఉదయం నుంచి ఎక్కడ కొనుగోలు చేసింది, ఎవరెవరు పార్టీకి అటెండ్ అయ్యారు, వీరి వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు, వీటన్నిటి అంశాలపై కూడా హేమని అటు బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సుదీర్ఘంగా విచారిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ రోజు విచారణ చేసి కేవలం కౌన్సిలింగ్ ఇచ్చి వదిలివేస్తారా లేదా బెంగళూరు పోలీసులు ఆమెను అదుపులో తీసుకొని మెజిస్ట్రేట్ ముందు హాజరుపడతారా అనేది కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, బెంగళూరు రేవ్ పార్టీకి తాను వెళ్ళలేదంటూ కూడా మొదటి నుంచి బుకాయించినటువంటి హేమ ఈ రోజు ఒక్కసారిగా బెంగళూరు పోలీసుల విచారణకు హాజరు కావడం పట్ల సినీ ఇండస్ట్రీలో ఒక చర్చ మాత్రం కొనసాగుతుంది. కావాలని హేమ తప్పించుకునే ప్రయత్నం పదే పదే చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మరొకసారి బెంగళూరు పోలీసులు ఇచ్చిన నోటీసులకు హాజరైనటువంటి హేమని సుదీర్ఘంగా పోలీసులు అయితే విచారిస్తున్నారు. థాంక్యూ సునీల్.